మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కాంటెస్టింగ్ ఏజ్ అంటే పోటీ చేసేటటువంటి వయసుని 21 చేయాలి అనేటటువంటి ఒక ఏదో ప్రతిపాదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోయి ఆయన యూత్ లీడర్ ఆయన ఉన్న యూత్ లీడర్ రాహుల్ గాంధీకి ఇంకో యూత్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తాడండి. ఆయన ఈరోజు 21 సంవత్సరం తగ్గించమంటుండే కాంటెస్టింగ్ ఏజ్. మళ్ళీ మీరు మల్లికార్జున్ ఖర్గే గారిని రిజైన్ చేయమని చెప్పండి. అక్కడ కూడా 21 ఇయర్స్కి ఇవ్వండి మీరు లీడర్షిప్. మేము ఇచ్చినాం కదా నితిన్ నవీన్ గారికి, జస్ట్ 40 years old. అట్నే రాహుల్ గాంధీ గారు కూడా 56 years. ఆయన పార్లమెంట్గా కూడా ఆయన అయితే ఎందుకు పార్లమెంట్ రోడ్డు మీద ఉంటాడు. మంచి బిల్లు అయినా డిబేట్కి వచ్చినప్పుడు మాయమైపోతాడు. ఎటు పోతాడు తెలియదు, ఎవరికి ఎవరితో పోతే తెలియదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అక్కడ 21 years చెప్తున్నాడు. 21 సంవత్సరం దాని మీద నేను చెప్తాను, కానీ 21 సంవత్సరం తగ్గించమని చెప్పి 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో నెడుతున్నది రేవంత్ రెడ్డి. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నది. అది కేవలం డైవర్ట్ చేయడానికి ఈ ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే యువత ఈరోజు రోడ్డు మీద వచ్చి ఒక ఇష్యూ మీద పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా దాంతో మాట్లాడినో చేసినో అయిపోయింది. ఎక్కడ వాళ్ళ మీద పడుతుందని చెప్పేసి భయానికి, విద్యార్థులు జంజీ ఎక్కడ రేవంత్ రెడ్డి మీద పడతారనే భయానికి డైవర్ట్ చేయడానికి ఇది తీసుకున్నటువంటి ఒక డ్రామా, ఒక నాటకం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫీ రీఎంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు, 4,000 అన్ఎంప్లాయ్మెంట్ డోల్ అంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తా అన్నారు. అది ఏమైందని అడుగుతా ఉన్నాను. అది కూడా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆడపిల్లలు స్కూటీ ఇస్తున్నారు స్టూడెంట్స్కు. స్కూటీ ఎక్కడ పోయిందో స్కూటీ నాకు అర్థం కాదు. 2 లక్షల గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నాడు వీళ్లకు. 2.5 సంవత్సరాలు అయింది, నాకైతే ఎక్కడ ఒక జాబ్ ఇచ్చినట్టే కనబడలేదు. 10 లక్షల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. ఎంతమంది విద్యార్థులకు వచ్చిందని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నాను. విద్యా భరోసా కార్డు ఇస్తున్నాడు. అసలు ఈ యొక్క గవర్నమెంట్ మీదనే భరోసా పోయింది. ఏం భరోసా ఇది? ఈ విద్యార్థి భరోసా కార్డు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ అది ఇస్తున్నాడు. 75% లోకల్ ప్రైవేట్ జాబ్ రిజర్వేషన్స్ ఇస్తున్నాడు, అది మర్చిపోయారు. యూత్ కమిషన్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సిస్టమ్ పెడతాడు, అది మిస్సింగ్ ఉన్నది. యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఫండ్స్ క్రంచు, నిధులు లేవు, బోధన చెప్పడానికి అక్కడ ఫ్యాకల్టీ లేదు. ఫండ్స్ క్రంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. ఇది ఈయన 21 ఇయర్స్కు ఇవ్వాలే, నేను ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ యంగ్స్టర్కి ఇస్తానని అన్నాడు. నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తాను రిజైన్ చేయండి అని చెప్పేసి. దయచేసి రిజైన్ చేయండి. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మీ దగ్గర యంగ్ ఎమ్మెల్యే ఉంది కదా, ఉన్నది పాలకుర్తి తేజస్వి, ఏమో పేరుంది యశస్విని, ఆమెకి ఏమని చెప్పండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర యంగెస్ట్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే, ఎడ్యుకేటెడ్, ఫారెన్ రిటర్న్డ్. మీరు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరే, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే, లా మినిస్ట్రీ మీ దగ్గరే, అర్బన్ మినిస్ట్రీ మీ దగ్గరే. వేరే మినిస్టర్ దగ్గర ఏమున్నాయి నాకైతే తెలియదు, కానీ అన్నీ మొత్తం మీ దగ్గర ఉన్నాయి. మీరు యువతకి ఇవ్వాలంటారు కదా, ఇవ్వండి. మీరు మాట్లాడడం కాదు, కేవలం డైవర్ట్ చేయడానికి. మీరు మాట్లాడే మాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు మాట మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వారు ఏమన్నారంటే, ఎక్స్పీరియన్స్ ది లెజిస్లేటర్ మస్ట్ పొజెస్ ఎక్స్పీరియన్స్, సర్టన్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఈ మాట వారు చెప్పడం జరిగింది. ఇది ఆ రోజు ఉన్నటువంటి ఒక ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విత్ దర్ ఓన్ విజ్డమ్ దెన్ ఇది 25 సంవత్సరాన్ని నియమించడం జరిగింది. రాజ్యసభకు 35, ఎమ్మెల్సీకి 30,
ఇది ఒక పద్ధతి ప్రకారం వచ్చింది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. 25 చేస్తే మాకు ఇంకా సంతోషం. మీ ప్రపోజల్ మీ గవర్నమెంట్ వచ్చేది లేదు, మీరు పెట్టేది లేదు. కానీ ఈరోజు చెప్తా ఉన్నారు డిమాండ్, కేవలం డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణలో యువతని విద్యార్థిని మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఈ హ్యాస్ నో సిన్సియారిటీ ఆన్ దిస్ 21 years జర్నీ లేదు. అంత సిన్సియారిటీ ఉంటే నీ గవర్నమెంట్లో ఉన్న యంగ్ ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యేకు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వాలి. నువ్వు రిజైన్ చేయాల్సిందే. ఎందుకంటే 10 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను. పిల్లలకు 10 లక్షల మీరు ఇస్తాన్నారు లోన్, అది లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మన యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తాన్నాడు. ఎక్కడ పోయినా 1000 కోట్లు? ఒక్క రూపాయి ఇవ్వలేదు. మనం వస్తున్న ఒక విద్యార్థిని అడిగాను, ఏమైనా మీ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాడు, ఇచ్చిండా అంటే ఎక్కడ సార్ అసలు మొత్తం హాస్టల్స్ అని అధ్వానంగా ఉన్నాయి, ఆ 1000 కోట్లు వస్తాయని చెప్పి అందరం కూర్చున్నాం, ఇంకెవరికి పైసలు రాలే అంటారు వాళ్ళు. ఈ పరిస్థితి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, 17 గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు, 17 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఫేసింగ్ ఫండ్స్ క్రంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. ఇది మీ ప్రభుత్వం ఒక తీరు. కాబట్టి ఈ 21 years ఏజ్ లిమిట్ క్యాండిడేచర్ కోసము ఇట్ ఇస్ ఓన్లీ ఎ డైవర్షనరీ పాలిటిక్స్, బికాజ్ యూత్ ఈజ్ అగేన్స్ట్ యూ. ఈ యొక్క దేశంలో యువత బీజేపీతో ఉన్నదని చెప్పడానికి ఒకటే ఒక విషయం. మొత్తం అసెంబ్లీలో బీజేపీ టోటల్ సీట్స్ 2100 అసెంబ్లీ సీట్స్ దేశవ్యాప్తంగా ఉంటే దాంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాంట్లో 876 సీట్స్ని బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, 876. కాంగ్రెస్ 185 ఓన్లీ. అందుకే మొత్తం యువత బీజేపీతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ భయపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఇది చెప్తాను. ఈరోజు బీజేపీ యూత్ కూడా బీజేపీతో ఎందుకు ఉన్నది, దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, రైట్స్ తగ్గినాయి, కమ్యూనల్ రైట్స్, క్రైమ్ రేట్స్ తగ్గినాయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా, డౌరీ రేట్స్ తగ్గినాయి, రేప్ కేసెస్ తగ్గినాయి. ఇవన్నీ కూడా యువత చూసిన తర్వాత ఈరోజు యూత్ ఆర్ విత్ బీజేపీ అండ్ నరేంద్ర మోదీ. టుడే నరేంద్ర మోదీ గారితో ఉన్నారు కాబట్టి ఇక్కడ యూత్ ఎక్కడ నా మీద కూడా పడతారనే భయానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఊరికి అక్కడ ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది రాజకీయమే. రియల్గా కన్సర్న్ యూత్ కోసం లేదు. రియల్ యూత్ కన్సర్న్ ఉండుంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఎందుకు ఇప్పుడు మీకు అమలుపరచట్లేదు, ఎందుకు అమలుపరచట్లేదు చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు అక్కడ ఏదో అయితే ఇక్కడ ఏదో క్యాండిల్ లైట్ మార్క్ చేస్తాను కదా. నేను ఒక మినిస్టర్ అంటాడు, ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు పాలసీ లేదని. ఫీజు పాలసీ మీ రాష్ట్రంలో మీరు ఇచ్చారు కదా మేనిఫెస్టోలో. ఎలక్షన్లో మీ రాహుల్ గాంధీ వచ్చి అనౌన్స్ చేశాడు కదా, మీ ప్రియాంక గాంధీ వచ్చి అనౌన్స్ చేసింది కదా యూత్ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని. అవి మీరు చేశారు కాబట్టి మీరు అమలు పరచాలి. మేము చేయలేదు, మాకున్న స్కీమ్స్ వేరే ఉన్నాయి, మీకన్నా బ్రహ్మాండమైన స్కీమ్స్ అక్కడ ఉన్నాయి. రేపు మా ప్రభుత్వం వస్తే ఆ స్కీమ్స్ అని ఇక్కడ పెడతాం మేము, అది కూడా గ్యారంటీ చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వంలో ఏ యువతకు ఏ స్టూడెంట్కు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అందుకనే ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అరే ఈ యొక్క ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మన నరేంద్ర మోదీ గారు అన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో యువత చూడండి మీరు, 28 years యువత రాకెట్ తయారు చేసి స్కై రూట్ నుంచి ఈరోజు స్పేస్లో పంపిణీ జరిగింది. క్రెడిట్ గోస్ టు యంగ్స్టర్స్, యూత్ ఆఫ్ తెలంగాణ, యూత్ ఆఫ్ హైదరాబాద్, యూత్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ టాలెంటెడ్. ఈ టాలెంట్కి మీరు అవకాశం ఇవ్వట్లేదు. విద్యార్థులు సర్టిఫికేట్లు కాలేజీలో ఆగిపోయినాయి. మీరు ఫీ రీఎంబర్స్మెంట్ చేసే తప్ప సర్టిఫికేట్ రావు. దాదాపు 40 మంది విద్యార్థులు ఈ 2.5 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఈ ఫీ రీఎంబర్స్మెంట్లు లేక ఇవి లేక. కాబట్టి మీ ప్రభుత్వము ఈరోజు యువతకు వ్యతిరేకము, మీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకము, మీ ప్రభుత్వం ఈరోజు సమాజానికి వ్యతిరేకము, మీ ప్రభుత్వం విద్యకు వ్యతిరేకము, మీ ప్రభుత్వము యూనివర్సిటీస్కి వ్యతిరేకము. టీచర్స్ శాలరీ సరిగ్గా రావు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు టీచర్స్కు, రేషనైజేషన్ పేరు మీద టీచర్ స్కూల్స్ బంద్ చేయిస్తున్నారు, గురుకులాలను పేరు చెప్తున్నారు, దాంట్లో పెద్ద స్కాము. బీసీ హాస్టల్ స్కూల్ పిల్లలకు సరిగ్గా భోజనాలు లేవు, పెట్టిన భోజనం కూడా తిని హాస్పిటల్ పాలవుతున్నారు. ఇది మీ వ్యవస్థ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వ్యవస్థని ముందు బాగు చేయండి, లేకుంటే
ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని రిజైన్ చేసి వేరే యంగ్స్టర్స్కి ఇవ్వండి. విల్ వెల్కమ్ ఇట్, వి విల్ వెల్కమ్ దట్. ఈరోజు అబ్దుల్ కలాం గారి యొక్క పుణ్యతిథి, 11th యానివర్సరీ. వారు ఎప్పుడు కూడా యువత గురించి ఆలోచించేవారు, విద్యార్థుల గురించి ఆలోచించేవాడు. ఆ వ్యక్తికి ఈరోజు మేము నివాళులు అర్పించినాం, మన భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తున్నాం. కనీసం ఆ అబ్దుల్ కలాం గారి యొక్క మన రాష్ట్రం నుంచి ఆయన అప్పుడు పనిచేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి కనీసం వారికి మర్యాద కోసమైనా మీరు విద్యా వ్యవస్థ మీద, యువకుల మీద శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను.